అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి RRB NTPC ఎగ్జామ్స్ అనేటువంటి ప్రెజెంట్ జరుగుతున్నాయి. సో అందులో మనకు వెన్ డయాగ్రామ్స్ మీద ప్రశ్నలు వస్తున్నాయి. అంటే వెన్ డయాగ్రామ్స్ అంటే పర్సంటేజ్ బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మన క్వశ్చన్లో డయాగ్రామ్ పర్సంటేజ్ మన క్వశ్చన్ ఇచ్చి వాటికి రిలేటెడ్గా వెన్ డయాగ్రామ్ ఇస్తున్నాడు, లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ మాత్రమే ఇచ్చి దాని వెన్ డయాగ్రామ్లో సాల్వ్ చేసే విధంగా కూడా ఇస్తున్నాడు. సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నాను సేమ్ ఎగ్జాక్ట్ మోడల్ క్వశ్చన్స్ ఇప్పటివరకు చాలాసార్లు రిపీట్ అయ్యింది. ఇంకా నేనేమంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ స్టూడెంట్స్ సబ్జెక్ట్ తీసుకొని చెప్తున్నాను. కొన్ని షిఫ్ట్లలో ఫర్ ఎగ్జాంపుల్గా 13 మార్నింగ్ ఏమడిగారంటే మనకు బ్రేవ్ హానెస్ట్ పర్సన్స్ ఇంత పర్సెంట్ మంది, బ్రేవ్ స్టూడెంట్స్ ఇంతమంది, సో అలా ఇచ్చారు. సో ఇక్కడ మ్యాథ్స్, ఇంగ్లీషు, రీజనింగ్ బదులుగా ఆ 3 పేర్లు బదులుగా మనకు కొత్తగా వేరే పేర్లు ఇస్తున్నాడు అంతే, కానీ మోడల్ మాత్రం సేమ్ మోడల్ కాబట్టి మీరు ఈ యొక్క మోడల్ అంటున్నది ఒకసారి నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా సాల్వ్ చేయాలి, అలాగే వితిన్ 2 సెకండ్స్లో మనం చూసిన విధంగానే జస్ట్ 2 సెకండ్స్ అంటే 2 సెకండ్స్లో సాల్వ్ చేయలేరు, మ్యాక్సిమం 10 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. సో అలా ఎలా సాల్వ్ చేయొచ్చు దీన్ని అనేటువంటిది రెండు కూడా నేను చెప్తాను. సో ఎందుకంటే ప్రజెంట్ ఇంకా RRB ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి RRB అనే కాదు, సో మనకి SSC ఎగ్జామ్స్లో అడిగారు, మామూలుగా జనరల్ ఎగ్జామ్స్ మన ఏపీ, స్టేట్, తెలంగాణ ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు. సో ఇలాంటి మోడల్స్. సో కాబట్టి మీరు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఒక మార్క్ అనేటువంటిది వస్తుంది మీకు. సో ఇది ఎలా సాల్వ్ చేసేటువంటిది చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ 60% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథ్స్, 40% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 30% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ రీజనింగ్. సో ఇక్కడ మనకు సబ్జెక్టుల వారికి ఎంతమంది పాస్ అయ్యారనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత 10% వచ్చేసి మ్యాథ్స్, రీజనింగ్ పాస్ అయ్యారు, 25% వచ్చేసి మనకు ఇంగ్లీష్ మ్యాథ్స్లో పాస్ అయ్యారు, తర్వాత 15% స్టూడెంట్స్ వచ్చేసి మనకు రీజనింగ్ అలాగే ఇంగ్లీష్లో పాస్ అయ్యారు. మరైతే ఎంతమంది స్టూడెంట్స్ అట్లీస్ట్ మనకు పాస్ అవ్వడం జరిగింది 4 సబ్జెక్ట్స్లో అనేటువంటిది అడుగుతుంటే, ఆల్ సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు అంటే 3 సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, ఏంటంటే ఎవరు కూడా ఫెయిల్ అవ్వలేదు ఎగ్జామ్లో. సో ఇది కండిషన్. సో ఎవరు కూడా ఫెయిల్ అవ్వలేదు. సో ఇది పాయింట్ పక్కన పెడితే మనకు అన్ని సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, అంటే ఎవరు కూడా ఫెయిల్ అవ్వలేదంటే పాస్ పర్సెంట్ ఎంతమంది, 100% పాస్ అనేటువంటిది అర్థం. మనకు టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అందరూ పాస్. ఎంతమంది స్టూడెంట్స్ 100% మనం తీసుకున్నది, స్టూడెంట్స్ ఎంతమంది ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా సాల్వ్ చేద్దామంటే అయితే చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్ వేసుకుందాం. 3 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి 3 సబ్జెక్టులకు సంబంధించిన వెన్ డయాగ్రామ్ అనేది అయితే చూద్దాం. సో మనము ఇదొక సర్కిల్, ఈ సర్కిల్లో మనం మ్యాథ్స్ అనేటువంటిది తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సర్కిల్ అనేటువంటిది మనం చూద్దాం. ఇంకొక సర్కిల్లో మనం రీజనింగ్ లాంటిది తీద్దాం. సో ఇది రీజనింగ్ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సర్కిల్ చూద్దాం. సో అన్నీ కూడా ఈక్వల్ షేప్లో అయితే లేవు సర్కిల్స్, సో అర్థం చేసుకోండి. సో 3 సర్కిల్స్ అనేటువంటిది మనకి ఎగ్జామ్లో ఇలా ఇస్తున్నాడు. సో ఇలా ఇస్తున్నాడు కాబట్టి మనం కంపల్సరీగా చాలా జాగ్రత్తగా మనదే ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇదేంటి, మనం దీన్ని వచ్చేసి మ్యాథ్స్ అనుకుందాం, దీన్ని వచ్చేసి మనము ఏమనుకుందాం. సో ఇక్కడ మ్యాథ్స్ తర్వాత ఏమి ఇచ్చాడు, ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏమనుకుందామంటే రీజనింగ్ అనేటువంటిది అనుకుందాం. సో మన క్వశ్చన్లో ఇలా ఇచ్చేసేసి మ్యాథ్స్ ఎంతమంది అంటే 60%, ఇలా బ్రాకెట్లో 60% అనేటువంటిది ఇస్తున్నాడు. ఇంగ్లీష్ ఎంతమంది పాస్ అంటే 40% ఇస్తున్నాడు. తర్వాత రీజనింగ్ వచ్చేసి మనకి ఎంతమంది ఉన్నారండి, 30% అనేటువంటిది పాస్ అయ్యారు. సో మన క్వశ్చన్ అనేటువంటిది ఇలా కూడా వస్తుంది. ఇలా వచ్చింది అనుకోండి క్వశ్చన్స్, మీకు ఇక్కడ వరకు క్వశ్చన్ అనేటువంటిది ఉండదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఇచ్చాడు అనుకోండి, క్వశ్చన్లో బొమ్మ అంటే ఈ యొక్క వెన్ డయాగ్రామ్ ఇవ్వకుంటే టోటల్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ వెన్ డయాగ్రామ్ ఇస్తున్నాడంటే మీకు ఇలా ఇస్తాడు వెన్ డయాగ్రామ్. మొన్న వచ్చిన పేపర్లో ఇలాగే ఇచ్చాను అభ్యర్థులు చెప్పారు. సో ఎగ్జాక్ట్గా ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు కట్ అయిపోయింది. ఇక్కడ వరకు కట్ అయిపోయిన తర్వాత మేము మనకు మ్యాథ్స్లో 60% పాస్ అయ్యారు, ఇంగ్లీష్లో 40, రీజనింగ్ 30% పాస్ అయ్యారు మనమే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో 2 సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఏంటంటే ఇచ్చారు. సో ఇది. సో ఇప్పుడు మనం చూద్దాం 10% ఏంటి, మ్యాథ్స్, రీజనింగ్లో పాస్ అయ్యారు. సో ఇక్కడ మ్యాథ్స్ ఉంది, ఇక్కడ రీజనింగ్ ఉంది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ మ్యాథ్స్ ఉంది, ఇక్కడ రీజనింగ్ ఉంది. సో ఈ రెండింటిలో ఎంతమంది పాస్ అయ్యారు ఇక్కడ తీసుకున్నట్టయితే, సో మనం పెన్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 10% మంది పాస్ అయ్యారు. ఎంతమంది, మ్యాథ్స్, రీజనింగ్లో. మనకు కావాల్సింది ఏంటి, ఆల్ సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, ముగ్గురు ఇంటర్సెక్షన్ ఎక్కడ చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో పెన్ పెట్టి డాట్ పెట్టానో, సో ఇక్కడ టోటల్ ముగ్గురు అంటే 3 సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు ఇది. సో మనకు కనుగొవాల్సింది ఇది కనుక్కోవాలి మనము కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాథ్స్, రీజనింగ్లో ఎంతమంది 10% ఇచ్చాడు. 25% వచ్చేసి ఇంగ్లీష్ మ్యాథ్స్లో 25% అంటే ఇక్కడ వస్తుంది 25%. నెక్స్ట్ వచ్చేసి 15% వచ్చేసి రీజనింగ్ మరియు ఇంగ్లీష్ అంటే ఇక్కడ వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఎంతమంది పాస్ అయ్యారంటే 15%. సో ఎంతమంది అండి, 15% పాస్ అయ్యారు. సో చాలా జాగ్రత్తగా గమనించండి. సో మనం ఎలా సాల్వ్ చేద్దాం అనేది. సో నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సింది ఏంటండి, ఇది కావాలి. సో ఇది కావాలి కాబట్టి మనం ఏమనుకున్నాం, దీన్ని ఎక్స్ అనుకుందాం. సో దీన్ని ఏమనుకుందాం అంటే మనము ఎక్స్ అనేటువంటిది అనుకుందాం. చూడండి, ఎక్స్ అనేటువంటిది అనుకున్నట్టయితే మనకు ఇది టోటల్ మనకు చూసుకుంటే ఎంత ఉంది. సో ఈ టోటల్ కలిపి మనకు 25%, అంటే ఈ రెండు ఇంటర్సెక్షన్ అనేటువంటిది 25%, అంటే ఇలా ఉన్నది. ఇలా ఏదైతే ఉందో ఇదంతా కలిపి 25% మనకు సమానం. ఎందుకంటే టోటల్ ఇంక్లూడ్ కదా ఇది. సో మ్యాథ్స్ ఇంగ్లీష్ రెండు ఇంక్లూడ్ ఎంత 25%, కాబట్టి ఇదంతా కలిపి 25% అయినప్పుడు ఇది ఎక్స్ అయినప్పుడు ఇంక ఇది ఎంత ఉంటుందండి, ఇది ఎక్స్ అయినప్పుడు ఈ కొద్ది ఎక్స్ అయినప్పుడు ఇంక మిగిలిన భాగం ఏముంటుంది, ఈ యొక్క 25లో ఉంటే ఎక్స్ తీసేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది కదా. సో కాబట్టి మనం దీన్ని ఏం రాసుకుందామంటే 25 - x అనేటువంటిది రాసుకుందాం. 25 - x అనేటువంటిది రాసుకుందాం. సో అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్టయితే, సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 15 ఉంది. సో ఇక్కడ మనకు ఇక్కడ ఎక్స్ ఇక్కడ వరకు కట్ అయిపోయి టోటల్ 15 ఉంటే ఎక్స్ ఇక్కడ ఉందంటే ఇంక ఇది రౌండ్ ఎంత ఉంటుందో చెప్పండి. ఈ కొద్దిగా 15 - x కదా, కాబట్టి ఇది 15 - x అంటే తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది 10%, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇదంతా ఎక్స్ 10% అయినప్పుడు ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఉన్న కట్ అయినప్పుడు ఇంకా మిగిలినది ఎంత ఉంటుంది, ఆ 10%లో నుంచి ఎక్స్ తీసేస్తే ఎంత అయితే ఉంటుందో అంత ఉంటుంది. కాబట్టి 10 - x అనేది రాసుకుందాం. ఇక్కడ పర్సెంటేజ్ అని పక్కన పెట్టేస్తే మనకు డైరెక్ట్ నెంబర్స్ ఒకటి రాస్తున్నాను. 10 - x అనేది రాస్తున్నాను. 10 - x. సో ఇది అర్థం చేసుకోండి. 10 - x ఇక్కడ పక్కన రాస్తుంది చూడండి. 10 - x, అది నేను ఇక్కడ రాసినది 10 - x. సో అర్థమైందా. సో ఇది 10 - x అనేటువంటిది మనకు వచ్చింది. సో ఇది మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కావాలి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ సర్కిల్ విషయానికి వద్దాం. కేవలం ఈ మ్యాథ్స్ మాత్రమే చూడండి, ఇక్కడ మ్యాథ్స్ మాత్రమే చూడండి. సో మ్యాథ్స్ మాత్రం మీరు చూసినట్టయితే మనకు 60% ఉంది. 60% ఇదంతా కలిపి మనకి ఎంత, 60%. ఈ సర్కిల్ మొత్తం అంతా ఎంత, సర్కిల్ ఉంది, ఇదంతా 60% అని మ్యాథ్స్ ఇచ్చాడు. సో అర్థమైంది. అర్థం చేసుకోండి ఏం చెప్తాను అనేది. నేను లాస్ట్లో షార్ట్ కట్ కూడా చెప్తాను, వితిన్ సెకండ్లో సాల్వ్ చేసేట్టు. మీకు ఏంటంటే కాన్సెప్ట్ కూడా అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడ అంతా నీట్గా నిదానంగా చెప్తున్నాను. సో మీరు కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నట్టయితే మీరు ఈజీగా ఎగ్జామ్లో ఒకవేళ అంటే ఎలా సాల్వ్ చేస్తాం వెన్ డయాగ్రమ్స్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అన్నది నేను చెప్తున్నాను. సో ఈ స్టెప్స్ అనేది మీకు ఈ క్వశ్చన్లో కాకుండా ఏ క్వశ్చన్లో అయినా మీకు యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో అర్థం చేసుకోండి. సో ఇది టోటల్ ఈ బ్లాక్ సర్కిల్ ఏదైతే కనిపిస్తుందో మీకు ఇదంతా కలుపుకుంటే మనకి ఏంటి, సో మ్యాథ్స్ 60%లో ఇదంతా 60% అయినప్పుడు ఇదంతా 60%. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ 60%లో ఇవన్నీ కూడా ఆక్రమించేసాయి. 25 - x తర్వాత 10 - x అనేవి ఆక్రమించాయి. కాబట్టి టోటల్ 60% నుంచి ఈ యొక్క భాగం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే ఇక్కడ మిగిలినటువంటి ఈ భాగం అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దానికి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూడండి. సో మనం ఇప్పుడైతే మనం ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో ఇప్పుడు మనకు టోటల్ 60 ఉంది. ఈ 60లో మనం దేన్ని తీసేయాలి, ఇక్కడ ఉండే టోటల్ భాగాన్ని తీసేయాలి. టోటల్ భాగం తీసేయాలంటే ఏం చేయాలి, టోటల్ కూడాలి. ఇది ఏమేమి ఉన్నాయి, 10 - x ఉంది, ప్లస్ x ప్లస్ తర్వాత 25 - x. సో ఈ మూడు ఉన్నాయి. టోటల్ 60% ఉంది. 60%లో ఇది తీసేసినట్టయితే ఈ భాగం అనేటువంటి మనకి ఏమి ఈ కొద్ది భాగం ఎంత అనేది వస్తుంది, అంతే కదా. సో ఇది 60% అన్నప్పుడు దీన్ని తీసేద్దాం. సో 60 మైనస్ ప్లస్ x మైనస్ x క్యాన్సల్, 10 ప్లస్ 10 - 25 అవుతుంది. 10 - 25 అంటే మనకు -15 ఉంది, తర్వాత -x అనేటువంటిది రావడం జరిగింది. సో 60 - 15 - x అనేటువంటిది అయితే ఇక్కడ మనకైతే వచ్చింది. సో కరెక్ట్గా చేస్తున్నాం కదా మనము. 10 - x ప్లస్ x ప్లస్ 25 - x అనేటువంటిది తీసుకున్నాం. సో ప్లస్ x మైనస్ x అనేటువంటిది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ప్లస్ 25 - 10 ఉంది. సారీ, ఇక్కడ మైనస్ అనేటువంటిది లేదు, సారీ ఇక్కడ 35 అండి, సారీ 10 ప్లస్ 25 ఉంది. 10 ప్లస్ 25 ఏంటి, 35 అవుతుంది. 35 - x. ఇప్పుడు మనము దీన్ని మైనస్ లోపల పంపిస్తే 60 - 35 ప్లస్ x అవుతుంది. మైనస్ ప్లస్ 60 - 35 ఉందండి, 25 ప్లస్ x. కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందండి, 25 ప్లస్ x అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. సో అర్థమైందా. సో ఇదే విధంగానే ఇక్కడ నెక్స్ట్ 40కి తీసుకున్నట్టయితే ఇదంతా కూడాలి. ఇదంతా కూడినట్టయితే మనకి ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ గమనించడం, ఇక్కడ 40లో నుంచి కూడితే ఏమవుతుంది, 25 - x ప్లస్ x ప్లస్ 15 - x. సో ఈ యొక్క ఎక్స్లు రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండింటిని కూడాలి. సో ఈ రెండు కూడితే ఎంత అండి, 40 - 40 ప్లస్ x. ఈ రెండు మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇంక x మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఇది ఎంత ఉంటుందంటే ఇది x ఉంటుంది. సో అర్థమైందా. నెక్స్ట్ ఈ సర్కిల్ గ్రీన్ సర్కిల్కి వద్దాం. రీజనింగ్ ఎంత అండి, టోటల్ 30%. సో 30% కాబట్టి 30 మైనస్ ఇదంతా కూడా 10 - x ప్లస్ x ప్లస్ 15 - x. సో 30లో నుంచి ఇదంతా తీస్తే మనకి ఏమవుతుంది, ప్లస్ x మైనస్ x క్యాన్సల్, 10 ప్లస్ 15 25 మైనస్ x ఏమవుతుంది, 30 - 25 ప్లస్ x. 30లో 25 పోతే 5 ప్లస్ x. సో ఈ భాగం ఎంత ఉంటుంది అప్పుడు, ఈ కొద్ది భాగం
5 ప్లస్ ఎక్స్ అనేటువంటిది ఉంటుంది. సో అర్థమైందా? సో ఇవి డైరెక్ట్గా నేను 25 ప్లస్ ఎక్స్ 5 ప్లస్ ఎక్స్ ఎలా వచ్చాయని కూడా నేను చెప్తున్నాను. సో అర్థమైందా? ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వాల్యూ ఏంటి? ఎక్స్ అండి. సో మరి ఇప్పుడు మనం ఎక్స్ అంటే ఏ విధంగా తెలుసుకుందాం అంటే మనమైతే చూద్దాం. సో ఇక్కడ ఎరేజ్ చేస్తాను, ఇక్కడ సాల్వ్ చేస్తున్నది. సో చాలా జాగ్రత్తగా గమనించండి, విత్ ఇన్ సెకండ్స్లో అయినా సాల్వ్ చేయొచ్చు దీన్ని. సో ఇది నేను కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈజీగా ఎలా సాల్వ్ చేశాను కూడా నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ వరకు మీరు రాసారు, బాగుంది. సో ఇది ఇక్కడ ఇదెంత భాగం అంటే మనకు రావడం జరిగింది. ఈ టోటల్ కలిపితే ఎంతండి? ఈ ముగ్గురు దాంతో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? 100% స్టూడెంట్సే కదా. సో కాబట్టి దీన్ని టోటల్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే 100కి ఈక్వల్ చేసుకోవాలి. దేనికి ఈక్వల్ చేసుకోవాలి? 100కి అనేటువంటి మనము ఈక్వల్ అయితే చేసుకోవాలి. గమనించినట్టయితే మనకు టోటలే కదండి. సో టోటలే మనకు ఈ యొక్క 100% వాల్యూ కదా. సో మొత్తం ఇది అంతా కలిపితేనే కదా మనకు 100% వచ్చేసి టోటల్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపినా 100%గా సమానం. సో అప్పుడు ఏం చేయాలి? ఈ టోటల్ వాల్యూస్ ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి అవన్నీ కుడితే 100కి ఈక్వల్ చేసుకోవాలి అంతే. సో చూడండి, మనకి ఇక్కడ ఏముంది? ఫస్ట్ సర్కిల్లో 25 ప్లస్ ఎక్స్, తర్వాత 10 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 25 మైనస్ ఎక్స్, తర్వాత ప్లస్ 15 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, తర్వాత ప్లస్ 5 ప్లస్ ఎక్స్. అంతే కదా. ఇవన్నీ రాసుకోవాలి. ఈ ఎక్స్ అంటే మనకు కామన్గా వస్తుంటుంది. ఇది రాసాం, తర్వాత ఎక్స్ రాసాం, తర్వాత 25 మైనస్ ఎక్స్ రాసాం, తర్వాత ఎక్స్ రాసాం, తర్వాత 15 మైనస్ ఎక్స్ రాసాం, తర్వాత 5 ప్లస్ ఎక్స్ అనేది లాస్ట్లో రాసాం. సో ఇప్పుడు మనకి ఏమేమి క్యాన్సిల్ అవుతుంది అంటే చూసుకుందాం. ఇక్కడ ప్లస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ప్లస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక ప్లస్ ఎక్స్, ఇక్కడ ఒక మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు టోటల్ చూడండి, 25 ప్లస్ 10 35 ప్లస్ 25 ఎంతండి? 60 ప్లస్ 15 75 ప్లస్ 5 80 ఏమొచ్చింది? 80 ప్లస్ ఎక్స్ వచ్చింది. 80 ప్లస్ ఒక ఎక్స్ మిగిలింది కాబట్టి 80 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 100. ఎక్స్ ఈక్వల్ టు ఎంతండి? 100 మైనస్ 80. సో ఎక్స్ వాల్యూ ఎంతండి? 20. సో మనకు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసి 20 అంటే 20% పర్సెంటేజ్లో కాబట్టి 20%. సో 20% స్టూడెంట్స్ అనేవాళ్ళు అన్ని సబ్జెక్ట్లో పాస్ అయ్యారు అంటుంది అర్థం. సో దీన్ని యాక్చువల్గా సాల్వ్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఒకవేళ ఇలా ఏవేవి లేకుండా జస్ట్ సింపుల్గా సాల్వ్ చేయాలంటే ఒక 10 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మనమైతే ఇప్పుడు చూద్దామండి. సో ఇదైతే మీకు అర్థమైంది కదా. ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎక్స్ అనుకుంటే ఇది. సో మళ్ళీ మనకి ఎక్స్ వచ్చింది కదా, దీన్ని ఒకసారి వెరిఫై చేసుకుందాం. సో వెరిఫై అనేటువంటిది నేను ఇక్కడే చేస్తాను చూడండి. ఇప్పుడు 25 ప్లస్ 20 అంటే ఎంత? ఇక్కడ 45 ఉన్నట్టు. ఇది కేవలం మ్యాథ్స్లో మాత్రమే, ఓన్లీ మ్యాథ్స్. ఇంకేది పాస్ అవ్వని వాళ్ళు ఓన్లీ మ్యాథ్స్లో 45%. అంటే ఇంకా ఏ సబ్జెక్ట్లో పాస్ అవ్వలేని వాళ్ళు 45 వస్తారు. ఇక్కడ 20 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంత ఉంటారు? 5% మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇక్కడ 10% ఉంటారు. సో అర్థమైందా? సో అలా మనకు ఈ సర్కిల్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది మాత్రమే చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఈ రెండుని 15% ఉంది కదా, ఈ 15లో 20 పోతే ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 15 మైనస్ 20, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, అదే ఇక్కడ 15 మైనస్ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ వాల్యూ ఎంతండి? 20. ఈ 15 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంతండి? 15 మైనస్ 20 ఎంత? -5. 20 మైనస్ 15 చేస్తే ఎంత? 15% కదా. అప్పుడు ఈ టోటల్ 15% ఈక్వల్ కదా మన క్వశ్చన్లో ఇచ్చినటువంటిది. సో అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కూడా కరెక్ట్ కదా. ఇలా ఎక్కడ వెరిఫై చేసుకున్నా కూడా మనకు వచ్చిన ఆన్సర్ వాడు ఇచ్చినటువంటి పర్సెంట్కి వెరిఫై అవుతుంది. సో ఇప్పుడు మనము తక్కువ టైంలో విత్ ఇన్ 10 సెకండ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అటువంటిది కూడా చూద్దాం. సో ఏం లేదు, జస్ట్ సింపుల్ అండి. సో వాడు ఏవేవైతే ఇచ్చాడో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. 61, తర్వాత 41 ఇచ్చాడు, తర్వాత 30 ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాడు ఏవైతే ఇచ్చాడో అంటే క్వశ్చన్లో సింగిల్గా ఇండివిజువల్ ఏమి ఇచ్చాడో అవన్నీ కూడా కూడాలి. తర్వాత మైనస్ చేయాలి. దేన్ని మైనస్ చేయాలి? డబల్ పాస్ అంటారు కదా. సో రెండు సబ్జెక్టులు అది మైనస్ చేయాలి. -10, తర్వాత ప్లస్ ఇక్కడ ఎంత? నెక్స్ట్ ఏముంది? 25, తర్వాత ప్లస్ 15. లాస్ట్ ఏం చేయాలంటే ఎక్స్ యాడ్ చేసి దాన్ని 100కి ఈక్వల్ చేసుకోవాలి. లాస్ట్లో ప్లస్ ఎక్స్ యాడ్ చేసి 100కి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 60 మనకేమో 60 ప్లస్ 40 100 130 మైనస్ ఇక్కడ టోటల్ కూడితే ఎంతండి? 25 15 40 25 10 40 ఒక 10 ఎంత? 50 -50 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 100. 130 మైనస్ 50 ఎంతండి? 80 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 100. సో ఎక్స్ ఈక్వల్ టు 100 మైనస్ 80 ఎంతండి? 20నే కదా. సో అంతే, జస్ట్ ఏం లేదు. సో వాడు ఇచ్చినటువంటి ఇండివిజువల్ వాల్యూస్ యాడ్ చేయాలి. తర్వాత దాంతో నుంచి వాడు ఏవైతే మిక్స్డ్ ఇచ్చాడో అవి తీసేసి ప్లస్ ఎక్స్ తీసుకుంటే మనకు కావాల్సినటువంటి మిక్స్డ్ వాల్యూ ఎక్స్ వాల్యూ అంటే రావడం జరుగుతుంది. సో ఇలా మీరు చూసుకుంటే ఇలా సాల్వ్ చేయడం ఎంతసేపు పడుతుంది చూడండి.
మీకు బాగా లెక్క వచ్చినట్టయితే విత్ ఇన్ 5 to 10 seconds చాలు. సో అర్థమైందా? ప్లస్ మైనస్ చేయడం వస్తే, సో కూడడం తీసివేయడం వస్తే అర్థమైందా? సో ఇలా సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు. ఇలా ఎక్స్ రామాయణం అంటే ఇలాంటివన్నీ ఎక్స్ ఇది ఎంత ఉంది ఇది ఎంత ఉంది, సో ఇలా సపరేట్ అన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా కూడా సాల్వ్ చేయొచ్చు. సో మీరు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఇలాంటి మోడల్ కంపల్సరీగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోండి. సో ముందు చెప్పినటువంటిది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. వెన్ డయాగ్రామ్స్ వచ్చినప్పుడు సో ఇలా మనం ఈ 2 పార్ట్లు ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఒకవేళ మనం సాల్వ్ చేయాలన్నప్పుడు మీకు అది కాన్సెప్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ ఇలాంటి మోడల్ క్వశ్చన్ మాత్రం ఇది షార్ట్ కట్ క్వశ్చన్గా మీరైతే చూసుకోండి. అన్ని కూడడం, అందులో నుంచి వాడు ఇచ్చినటువంటి పర్సెంటేజ్ డబల్ ఇచ్చింటాడు సబ్జెక్ట్స్, అవి మేనేజ్ చేయడం, ప్లస్ ఎక్స్ అనేది లాస్ట్లో రాసుకొని దాన్ని టోటల్ 100% కదా ఈక్వల్. సో 100కి ఈక్వల్ చేసుకున్నాం. వాడు ఏ వాల్యూ ఇచ్చినా అది ఒకవేళ నెంబర్స్లో ఇచ్చింటే వాల్యూ ఆ నెంబర్కి టోటల్, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ స్టూడెంట్స్ 500 అని అనుకోండి, ఇలా 60 ఇంతమంది పాస్ అయినారు, స్టూడెంట్స్ రూపంలో ఇచ్చింటే టోటల్ స్టూడెంట్స్కి ఈక్వల్ చేసుకున్నారు. ఇక్కడ పర్సెంటేజ్ కాబట్టి పర్సెంటేజ్ ఫైనల్గా ఎంత వస్తుంది, 100% టోటల్ వచ్చేది కాబట్టి 100కి ఈక్వల్ చేసుకున్నాం. సో అర్థమైందా? సో ఇలా సాల్వ్ చేయాలి. సో మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మిత్రులకు షేర్ చేయండి. సో ఇలాంటి మనకి ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఏవైతే వస్తున్నాయి మనకు అవన్నీ కూడా సపరేట్గా ఈచ్ అంటే ఒక్కొక్క క్వశ్చన్గా మీకు వీడియో అందిస్తుంటాం. దానికి బేసిక్ చెప్తుంటూ తర్వాత షార్ట్ కట్ ఉండేది మనం చెప్తూ, సో అంటే మనకి ఎలా రెగ్యులర్ ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్ తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటిది కూడా మనం అయితే చెప్తూ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇలా అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది క్వశ్చన్ ఉండేది, కేవలం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కాదు, రాబోయేటువంటి గ్రూప్ డి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సో బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. ఓకే అండి, మరి ఈ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డైలీ క్వశ్చన్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ యొక్క లింక్ ఉంటుంది. అక్కడ మీకు డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగానే రాయించేటువంటి అమౌంట్ లేదు. ఓకే, ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.